చేయకుండా ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం, అఫ్ కోర్స్ మ్యూజిక్ని గ్లోబల్ వరకు తీసుకెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్. సో ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన ఎంఎం కీరవాణి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. ఈ చిత్రంలో ఆయన పాడమే కాకుండా ఇవాళ ఈ ఈవెంట్ని ఆయన విచ్చేయడం అనేది ఎంతో ఎంతో ఆనందదాయకం. సో వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. జవాబులేని ప్రశ్నే ఉంటుందా మనస్సుతో. సార్ ఆ మంత్రం ఏదో అడుగుతున్నారు సార్ వాళ్ళు. మాటల తర్వాత ఆ మంత్రం కూడా చెప్పండి ప్లీజ్ సార్. ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. అందరూ కొత్త వాళ్ళు, యంగ్ బ్లడ్, ఎంతూజాజంతో, ఉత్సాహంతో ఈ నిర్మించుకుని ఈ పండగ చేసుకుంటూ ఈ తీస్తున్న ఈ సినిమా శ్రీ చిదంబరం గారు చాలా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఇట్లాగే కొత్తగా వచ్చిన వాళ్ళమే. పుడుతూనే ఫస్ట్ సినిమాతోనే ఎవరు సెలబ్రిటీలు కారు. సో నేను కూడా మీలో ఒకరిగా భావిస్తూ, నేను ఇండస్ట్రీకి వచ్చింది పాటలు పాడదామని, ప్లేబ్యాక్ సింగర్గా సెటిల్ అవుదామని. కానీ వచ్చిన కొద్ది రోజుల్లోనే అది ఎంత కష్టమైన విషయం తెలిసింది కాబట్టి నా రూట్ మార్చుకుని సంగీత దర్శకుడిగా నేను ఒక ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు 64 సంవత్సరాలు అండి. ఇప్పుడు ఏంటంటే సంగీత దర్శకత్వం ఉన్న ఉపాధి అయితే, బ్రెడ్ అండ్ బటర్ అయితే, పాటలు పాడడం అనేది హాబీగా పెట్టుకున్నాను. సో వచ్చిన ప్రతి పాట నేను పాడను, ఆ పాట నచ్చాలి. వీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు అందులో మెలోడీ నచ్చింది, సాహిత్యం నచ్చింది, అన్నిటికంటే ఆ సినిమా తాలూకు థీమ్ నచ్చింది, ఆ క్యారెక్టరైజేషన్ చెప్పారు. సో అందుకని పాడడానికి ఒప్పుకొని పాడడం జరిగింది. ఈ మధ్య నేను చాలామందికి చెప్తున్న విషయం ఏంటంటే, మీకు నచ్చని, నా దగ్గరికి వచ్చే ఔత్సాహికులకి చెప్పేది, మీకు నచ్చనివి ఏంటని అడుగుతాను. నచ్చని పాటలు, నచ్చని విషయాలు నాకు చెప్పండి అంటాను. ఎందుకంటే నచ్చనివి ఏంటో తెలిసినప్పుడే మీకు నచ్చిన దానికి క్రెడిబిలిటీ ఇస్తాం. ప్రతిదీ మాకు నచ్చిందండి, ప్రతిదీ బాగుందండి అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ లేనట్టు, వాళ్ళకంటూ ఒక టేస్ట్ లేనట్టు. సో నచ్చనివి మనకి చెప్పేది ధైర్యంగా ఎవరంటే బిజినెస్ అసోసియేట్స్ కాదు, బయట వ్యక్తులు కాదు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మనకి ముఖం మీద చెప్తారు, ఇది బాగోలేదు, ఇది బాగుంది అని చెప్పి. ఈ పాట రిలీజ్ అయిన 5 days 10 days అయిందా రిలీజ్ అయ్యి? 10 days. రిలీజ్ అయిన మర్నాటి నుంచి రోజు మా చెల్లెలు పొద్దున్నే ఇది పెట్టుకుని సుప్రభాత నాకు అరగదీస్తుంటే నేను చెప్పా, నీకు ఒకటి నచ్చినప్పుడు అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం అనేది అది ధర్మం అని చెప్పి. తనది సినిమా ఫీల్డ్ కాదండి, తనకు సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేకపోయినా వినయ్కి నేను ఆ కాల్ చేయించి తనతో ఆ విషయం చెప్పించాను. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది క్రియేట్ చేసిన వాళ్ళకి. సో నేను చేసే పని అది ప్రతిసారి అది మా చెల్లెలతో చెప్పించాను. ఇక ఏముందండి, నేను ఈ సినిమాలో చిన్న పాట పాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ సాంగ్. రవి అండ్ చందు, ఆల్ ద బెస్ట్ టు యూ. వినయ్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మంత్రం అడిగారు కదా, నవ్వేస్తూ బతికేసేయి, అదే సార్. థ్యాంక్ యూ. నేను ఒక రికార్డింగ్ నుంచి వచ్చానండి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. నేను ప్రత్యేకంగా ఈ పాట నాకు నచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చాను నేను. సో మళ్ళీ నేను రికార్డింగ్ కంటిన్యూ చేయడానికి వెళ్ళాలి కాబట్టి క్షమించండి మధ్యలో వెళ్ళిపోతున్నందుకు. ఆల్ ద బెస్ట్ డ్రీమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో కోసం మీరు వేదిక మీద అందరినీ పిలిచేస్తాను సార్ నేను. అండ్ అలాగే ఒక్క లైన్ మీరు హమ్ చేస్తే బాగుంటుంది సార్ ఖచ్చితంగా. ప్లీజ్ 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 సార్. యా. వెళ్ళే దారిలోన ముళ్ళే రావు అంటే ఎలా మరి, ఎలా మరి, చమత్కారమిది చిన్ని జీవితము, ఆరాటాలతో పోరాటము, భలే ఓడిపోయి చిదంబరం, లేదు మరి రజలాగా నువ్వు నవ్వేస్తూ బతికేసే. దమ్ దరం దం దర దర దం దరం దం దర దర దం దరం దం దర 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 దం
దర దర. ఓకే అండి Thank you, sir. Thank you so much. ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ I request